జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అడవుల పరిరక్షణలో భాగస్వామ్యులైన ప్రకృతి ప్రేమికులందరికీ అంతర్జాతీయ పులుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పులుల సంరక్షణలో దేశానికి ఆదర్శంగా ఏపీని నిలిపామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్టు పెట్టారు. తూర్పు కనుమల్లో పులుల పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్నామని తెలిపారు. నల్లమలలో పులిగర్జన శాశ్వతం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పులి కేవలం మన జాతీయ జంతువు మాత్రమే కాదని మన దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకని ఉద్ఘాటించారు. 2010లో పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తీసుకున్న సంకల్పాన్ని మనకు గుర్తు చేస్తుందని తెలిపారు. అదే సమయంలో పులుల పరిరక్షణలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన తీరును గుర్తు చేస్తుందన్నారు. ప్రాజెక్టు టైగర్ వంటి దూరదృష్టితో కూడిన కార్యక్రమాల ఫలితంగా నేడు ప్రపంచంలోని పులుల్లో దాదాపు 75% మన దేశంలో నివసిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇది భారతదేశం సాధించిన అపూర్వ పర్యావరణ విజయానికి నిదర్శనమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యల వలన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు. ఎవరైనా గీత దాటితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన వివరణతో టీడీపీ హైకమాండ్ సంతృప్తి చెందిందని తెలిపారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై చర్యలు మాత్రం తప్పవని హెచ్చరించారు. పార్టీ నియమావళికి అందరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు ఎవరు వేదిక పంచుకోవద్దని హుకుం జారీ చేశారు. ఎక్కడైనా నివాళులర్పించాల్సి వస్తే వెళ్లి రావాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని తెలిపారు. అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు ఏదైతే పార్టీ సిద్ధాంతం కానీ, పార్టీ క్రమశిక్షణ కానీ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా వర్తిస్తుంది అనే విషయాన్ని కూడా దయవుంచి మరి పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ స్థాయి నాయకుడైనా సరే పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ లైన్కి కట్టుబడి మాత్రమే పని చేయవలసినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరి ముందుకు వెళితే ఖచ్చితంగా అది పార్టీకి నష్టం కలిగేటువంటి అంశం అయితే ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులైనా సరే చర్యలు తీసుకోవడానికి మరి పార్టీ వెనకాడదనే విషయాన్ని కూడా స్పష్టంగా మరి ఈవేళ తెలియజేసుకుంటూ ఉన్నాం. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఈ రోడ్డు పూర్తి అయితే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా మారుతుందని చెప్పుకొచ్చారు. పోర్టు ద్వారా ఎగుమతి, దిగుమతి, కంటైనర్ ట్రాఫిక్ ఊపందుకుంటుందని వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ఢిల్లీలో కలిశారు. బందరు పోర్టు నుంచి మంగినపూడి బీచ్ మీదుగా రోడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాల గురించి మీడియాకు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ రోడ్డు నిర్మాణానికి 150 కోట్ల బడ్జెట్ను ఆమోదించాలని మంత్రి సూచించారు. ప్రతిపాదిత రోడ్డు ప్రభుత్వ భూముల గుండా వెళ్తున్నందున భూసేకరణ సమస్య లేదని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా మారుతుందని చెప్పుకొచ్చారు. పోర్టు ద్వారా ఎగుమతి, దిగుమతి, కంటైనర్ ట్రాఫిక్ ఊపందుకుంటుందని వెల్లడించారు. మచిలీపట్నం ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్లకు సానుకూలంగా మారుతుందని మంత్రి వివరించారు. మంగినపూడి బీచ్కు రోడ్డు సదుపాయం పెరిగితే పర్యాటక అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం నుంచి బంటుమిల్లి వరకు 20 కిలోమీటర్ల రోడ్డుకు ఆమోదం తెలపాలని విన్నవించారు. ఈ రోడ్డు పూర్తయితే పోర్టు, పారిశ్రామిక, పర్యాటక, లాజిస్టిక్స్ అభివృద్ధికి ప్రయోజనకరమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భయంకరమైన స్థాయిలో పెరుగుతున్నాయని 2027 సంవత్సరం భూగ్రహ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన వేడి నమోదయ్యే సంవత్సరంగా మారబోతోందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ సి మండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మనం నిర్మించే భవనాలు, రవాణా వ్యవస్థలు మరియు పట్టణ ప్రణాళికలు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని రూపొందించకపోతే మానవాళి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి బయటకు వస్తున్న యువ నిపుణులు పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా తమ కొత్త ఆలోచనలకు రూపకల్పన చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ 10వ స్నాతకోత్సవం క్యాంపస్లోని కృష్ణవేణి సభాగర్లో నేడు జరిగింది. పుణేలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ మాజీ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ సి మాండే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్పీఏవి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ ఆర్కిటెక్చర్ డాక్టర్ అమోఘ్ కుమార్ గుప్తా సమక్షంలో, ఎస్పీఏ విజయవాడ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ సమక్షంలో ఈ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో 2026 సంవత్సరంలో పట్టభద్రులైన 262 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ శేఖర్ సి మండే మాట్లాడుతూ, శ్రమ లేని సంపద, వివేకం లేని ఆనందం, ప్రవర్తన లేని జ్ఞానం, నైతికత లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగం లేని పూజ మరియు సిద్ధాంతాలు లేని రాజకీయం ఏది కూడా సమాజానికి తీవ్ర హాని కలిగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మనం భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకున్నా, వ్యాపారం, విజ్ఞానం లేదా రాజకీయం ఏది చేసినా ఈ సూత్రాలను తప్పక గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విలువల ఆధారంగా ముందుకు సాగితేనే దేశానికి, ప్రజలకు అలాగే మానవాళికి ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొంటూ యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ మరియు సర్ సివి రామన్ పరిశోధనలను గుర్తు చేస్తూ నేటి తరానికి స్వదేశీ స్ఫూర్తి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. మనం వినియోగిస్తున్న రవాణా, వ్యవసాయ పద్ధతులు, సిమెంటు, స్టీల్ తయారీ మరియు విద్యుత్ ఉత్పాదన వంటి వివిధ రకాల మానవ కార్యకలాపాల వల్లే ఈ వాయువులు భారీగా విడుదలవుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పెరుగుతున్న భూతాపాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో నిర్మించే నగరాలు, భవనాలు మరియు నూతన డిజైన్లు పర్యావరణహితంగా ఉండేలా పట్టణ ప్రణాళికా నిపుణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. A large number of students are being given degrees at the bachelor's, master's and PhD level, and there is a atmosphere of general gaiety with a lot of students and their parents and the teachers are very happy. It's a coincidence that the function is being organized on the auspicious occasion of Guru Purnima. So everyone actually is very happy, the teachers and academic council, everyone is indeed very happy that we are performing this function on the auspicious occasion of Guru Purnima. We wish all the students a very bright future, and we wish all of them that they work for the society in the coming times in keeping in mind the contemporary challenges that the humanity is facing. ऑल ओवर सिटी इंडिया, ऑल ओवर इंडिया. जैसे भोपाल का बच्चा था, बोले भोपाल नहीं मैं तो उड़ीसा जा रहा हूँ, और चेन्नई का बच्चा बोले मैं भोपाल जा रहा हूँ. हमें 2 पेरिस में भी गए हैं इस साल, और हमारा पेरिस में यूनिवर्सिटी से एक MOU भी हुआ है. इस साल हमारे यहाँ के टीचर भी वहाँ जा रहा है जिसका खर्चा पेरिस यूनिवर्सिटी उठा रही है. तो टीचर एक्सचेंज प्रोग्राम में ही हैज़ बीन सेलेक्टेड, और हमारे यहाँ के बच्चों का पेरिस से స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మే బి సెలెక్టెడ్. అయితే एक సెమిస్టర్ वहाँ जा रहे हैं और वहाँ के మాకు ఎంతో ఇన్స్పైరింగ్గా స్పీచ్ ఇచ్చి పిల్లల్ని చాలా చక్కగా ప్రేరేపరచడం జరిగింది. ఆ ప్రేరణ ఇది సోషల్లీ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్స్ అవటం వలన ఆర్కిటెక్చర్ ప్లానింగ్ అది ఏ విధంగా ఇంత ముందు సొసైటీలో వీళ్ళు వెళ్ళి వీళ్ళ సర్వీస్ ఎంత చక్కగా రెండర్ చేయాలి, ఎంత హ్యూమన్ కింద ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎథిక్స్ ఫాలో పడుతూ చేయాలి అనేది గాంధీ గారు ఇచ్చిన 7 రూల్స్ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ ప్రకారంగా మనకి 2047 కల్లా మనకు వికసిత భారత్ అవ్వాలంటే పిల్లలందరూ ఎంత చక్కగా వర్క్ చేసి దేశాన్ని ముందుకు నడిపించాలి అనే బాధ్యత వాళ్ళ చేతిలో ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియడం జరిగింది. ఈ కాన్వర్సేషన్ చాలా గొప్పగా అందరి సమక్షంలోనూ, పేరెంట్స్ సమక్షంలో, పిల్లల సమక్షంలో చక్కగా జరగడం జరిగింది. గురు పౌర్ణమి గురువులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన పర్వదినమని షిరిడి సాయిబాబా బోధించిన సేవా సంఘం మానవత్వం, సమానత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. అన్నదానం మహాదానమని, భక్తులకు ప్రేమతో, భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదం అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు. సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. బాబావారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మందిరం గౌరవాధ్యక్షులు పోనూరు గౌతమరెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురు పౌర్ణమి గురువులను స్మరించుకునే అత్యంత పవిత్రమైన పర్వదినమని, షిరిడి సాయిబాబా బోధించిన సేవాభావం, మానవత్వం, సమానత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. అన్నదానం మహాదానమని, భక్తులకు ప్రేమతో, భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదం అందించటం గొప్ప సేవని పేర్కొన్నారు. సాయిబాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, విజయవాడ నగరం సెంట్రల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. ఆ షిర్డీ సాయినాథుని ఆశీస్సుల కోసం ఆ సాయినాథుని ఉదయం నుంచే అభిషేకాలు, అర్చనలు, పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఆ స్వామివారి ఆశీస్సుల కోసం పూజ చేస్తున్న తరుణంలో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఈరోజు షిర్డీ సాయి దేవస్థానంలో అందరూ ఆ భగవంతుని ఆశీస్సుల కోసం ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ నగరం బాగుండాలి, ఈ నియోజకవర్గం బాగుండాలి, ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో స్వామివారి ఆశలతో బాగుండాలని హృదయపూర్వకంగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. పూర్ణిమ వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక శోభ ప్రడవిల్లుతుంది ఏంటంటే ప్రతి గురు పూర్ణిమ రోజున ఈ సాయిబాబా మందిరంలో ప్రత్యేకమైనటువంటి పూజలు, అలాగే హోమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు బాబావారిని దర్శనం చేసుకుని అందరూ మంచి జరగాలని చెప్పని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ రాష్ట్రంలో కానీ, అలాగే నగరంలో కానీ, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పని ఈరోజు దీనికి సంబంధించినంత వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, జడ్జెస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి బాబా గారిని దర్శించుకోవడం జరిగింది. బాబా గారి కృప వలన ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము భావించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము చేయడం జరుగుతుంది. అంత భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి ప్రజానీకానికి బాబా గారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే గత్యంతరం లేక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అయినా మోడీ వైఖరి, బీజేపీ నిరంకుశ వైఖరి మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు తెలిపారు. విద్యార్థులపై కేసులు ఎత్తేస్తాం, కేసులు నమోదు చేయం అని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పారన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేసులు అలాగే కొనసాగిస్తున్నారని, ఇంకా జైళ్లలోనే కొనసాగిస్తున్నారని చెప్పారు. ఢిల్లీలోని సిపిఎం కేంద్ర కార్యాలయం పోలీసులు మఫ్టీలో అనుమతి లేకుండా ప్రవేశించడం అంటే అంతకంటే దుర్మార్గం లేదన్నారు. 2021లో కేసు అనే పేరుతో వారెంట్లు తీసుకొచ్చి ఎస్ఎఫ్ఐ నాయకురాలు ఐసీ ఘోష్ను అరెస్టు చేయడాన్ని చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్పై ఢిల్లీ పోలీసుల దాడిని ఖండిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్లోని మహంతి చేపల మార్కెట్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ శాంతియుత నిరసన ప్రజలే కాదు విద్యార్థుల హక్కు, దాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు చెప్తుంటే ఢిల్లీ పోలీసులు కాదు నరేంద్ర మోడీ ఆదేశాలతో పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు. మేకులతో కూడిన లాఠీలతో విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారని, పిల్లెట్ గన్లు ఉపయోగించి విద్యార్థుల శరీరాలను గాయపరిచారని అన్నారు. బీహార్లో AK-47తో కాల్పులు జరిపారని, ఇంత దుర్మార్గానికి అనుమతులు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే నిస్సిగ్గుగా సమర్థించుకోవటమే కాకుండా దాడులు ఇంకా కొనసాగుతున్నాయని, విద్యార్థి లోకాన్ని అవమానిస్తున్నారని, ఒప్పందానికి తిలోదకాలిస్తున్నారని చెప్పారు. బీజేపీ ఎంపీ కంగనా రౌత్ విద్యార్థుల తల్లిదండ్రులను దూషిస్తూ మాట్లాడుతోందని మండిపడ్డారు. వారి వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమవుతోందని తెలుస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో జంజీ నాయకులుగా చెప్పుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. వీరు కూడా విద్యార్థి లోకానికి ద్రోహం చేస్తున్నారని చెప్పారు. రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ను జగన్మోహన్ రెడ్డి అభినందిస్తున్నారు తప్ప విద్యార్థుల పోరాటాన్ని మాత్రం గమనించే పరిస్థితి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యార్థులు, ప్రజలు బీజేపీ నిరంకుశ వైఖరిపై పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఆఖరికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దూషిస్తూ
మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమవుతోంది. విద్యార్థులు వాళ్ళకి మద్దతుగా ప్రజలందరూ ఒకవైపున ఉంటే బీజేపీ ఏ రకంగా ఆర్ఎస్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. ఇంత జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీ నాయకులు జంజీ నాయకులుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నోరు విప్పకుండా వీరు కూడా ఈ విద్యార్థి లోకానికి ద్రోహం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసినటువంటి మంత్రి గారికి అభినందనలు చెప్తున్నారు తప్ప విద్యార్థుల పోరాటాలు మాత్రం గమనించే పరిస్థితి లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్లోనూ విద్యార్థులు, ప్రజలు బీజేపీ నిరంకుశ వైఖరి మీద పోరాటం కొనసాగిస్తాం. సిపిఎం కార్యాలయం మీద దాడిని ఖండిస్తున్నాం. విద్యార్థి నాయకుల అరెస్టులను కూడా తీవ్రంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా సాగుతూ ఉన్నటువంటి విద్యార్థి యువజన ఉద్యమం రాబోయే కాలంలో ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగ విలువల్ని పరిరక్షించేదానికి, ప్రజాస్వామ్య విలువల్ని కాంక్షించేటువంటి వాళ్ళందరికీ కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పనని బీజేపీ చేసిందా లేకపోతే ఇంకోళ్ళు చేశారా, ఎవరు చేసినా, అభిషేక్ దీప్కే చేసినా, ఎవరు చేసినా కూడా ఉద్యమం బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో సాగి 56 అడుగుల ఛాతీ అని చెప్పుకుని వెందీర్చుకునేటువంటి మోడీని లొంగదీసింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడింది, రాజ్యాంగ విలువల్ని నిలబెట్టిందని చెప్పనేదంటే ఆశ్చర్యం లేదు. అందుకనే విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో విజయవాడ జవహర్ ఆటో నగర్లో నిర్మించిన ట్రేడ్ సెంటర్ భవనం, ట్రేడ్ సెంటర్ హాల్, ఫెలిసిటేషన్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. జేఆర్డీ టాటా 122వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ట్రేడ్ సెంటర్ భవనం, హాల్, ఫెసిలిటేషన్ సెంటర్ అభివృద్ధికి సహకరించిన దాతలకు, సంఘం పెద్దలకు ఘనంగా సత్కరించారు. పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, ప్రదర్శన అమ్మకాలు జరుపుకునేందుకు ట్రేడ్ సెంటర్ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ చైర్మన్ అన్నే శివనాగేశ్వరరావు తెలిపారు. విజయవాడ జవహర్ ఆటో నగర్లోని సన్లైట్ కంపెనీ వెనుక నూతనంగా నిర్మించిన శ్రీ బాయన బాబూజీ సునీతారాణి ఆటో క్లస్టర్ ట్రేడ్ సెంటర్ భవనం, ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం, భారతరత్న జేఆర్డీ టాటా 122వ జయంతి కార్యక్రమం, దాతలకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ది విజయవాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్, జేఆర్డీ టాటా ఐలా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రేడ్ సెంటర్ భవనం పోర్టికోను విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ ఫైనాన్స్ డైరెక్టర్ బాయన బాబూజీ, ఫెసిలిటేషన్ సెంటర్ను ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మలినేని నారాయణ ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం భవనం ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విజయవాడ ఆటో క్లస్టర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అన్నే శివనాగేశ్వరరావు, మలినేని నారాయణ ప్రసాద్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బాయన వెంకట్రావు, మాజీ అధ్యక్షుడు దాసరి రామకృష్ణ, ఏపీ ఎంఎస్ఎంఈ ఐఏ అధ్యక్షుడు డి దుర్గాప్రసాద్, విఐఈఎంఏ అధ్యక్షుడు బీవీఎస్టీ సాయి, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి శ్రీనివాసరావు, సంఘం సభ్యులు, పారిశ్రామికవేత్తలు పాల్గొని భారతరత్న జేఆర్డీ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అన్నే శివనాగేశ్వరరావు మాట్లాడుతూ, విజయవాడ ఆటో నగర్లో ఆటో క్లస్టర్ కంపెనీ ఆధ్వర్యంలో ట్రేడ్ సెంటర్ను నిర్మించామని, ఇందులో పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించవచ్చని చెప్పారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు, అమ్మకాలు, కొనుగోలుకు ఒక కేంద్రంగా ఉపయోగపడుతుందన్నారు. ఎవరైనా తమ సమావేశాలు ఇక్కడ నిర్వహించుకోవచ్చని, ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. జేఆర్డీ టాటా జయంతి రోజున ట్రేడ్ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పారిశ్రామికవేత్తలందరూ ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 15 సంవత్సరాల క్రితం మనకి క్లస్టర్ వస్తూ జరిగింది. దాంట్లో భాగంగా ఇది ట్రేడ్ సెంటరు. దీంట్లో మన ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్లు తయారైన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. అమ్మకానికి, కొనుగోలు కూడా ఇది ఒక కేంద్రంగా ముందు ఉపయోగించుకోవచ్చు. ఇది ఈ రోజు నుంచి ఉపయోగంలోకి వచ్చింది. ఇక్కడ ఎంటర్ప్రైనర్స్ కానీ ఎవరైనా వచ్చి మీటింగ్స్ అది పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రొడక్ట్లు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. వెనక కూడా రూములు ఉన్నాయి, కింద కూడా ఒక పెద్ద హాల్ ఉంది. ఈ ట్రేడ్ సెంటర్ జేఆర్డీ టాటా గారి 22వ జన్మదినోత్సవం పుట్టినరోజు సందర్భంగా మేము ఈ రోజున దీన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాము.
గవర్నరు తాత బాబా ప్రకాష్ రావు సహాయ సహకారాలతో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. దీన్ని అందరూ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా అందరికీ ఈ సవినయంగా తెలియజేస్తున్నాం. మాచవరంలోని మూలకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆషాఢ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మహిళా భక్తులు మేళ తాళాలతో భక్తి శ్రద్ధలతో ఆలయ ముఖద్వారం నుండి నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ప్రకృతి రూపంగా భావించి కాయగూరలతో పండ్లతో శాకంబరి దేవిగా అలంకరించామని ఆలయ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. మాచవరంలోని మూలకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ఆషాఢ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మాచవరంలో గల వాడకట్ట మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి సాంప్రదాయ పద్ధతిలో సారె సమర్పించారు. మేళతాళాలతో భక్తి శ్రద్ధలతో ఆలయ ముఖద్వారం నుండి నడుచుకుంటూ వచ్చి సారె సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవిప్రకాష్ మాట్లాడుతూ మూలకీలాద్రిపై ఉన్న అమ్మవారు శక్తివంతమైన అమ్మవారని, కోరిన కోరికలు తీర్చే అమ్మవారని చెప్పారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నేడు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. అమ్మవారిని ప్రకృతి రూపంగా భావించి కాయగూరలతో పండ్లతో అలంకరించామని పేర్కొన్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి మహిళలు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారని అన్నారు. భక్తులు దాతల సహకారంతో ప్రతి పర్వదినాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదం పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం భక్తులు ఎంవి సుబ్బారావు, రమ్య మాట్లాడుతూ మూలకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. శాకంబరి దేవిగా ఉన్న అమ్మవారికి దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ సాంప్రదాయాన్ని నెరవేర్చుకుంటున్నారు. మహిళా మనులంతా మరి మూలకీలాద్రి ముఖద్వారం నుంచి అమ్మవారిని సాక్షాత్తు వారి పుట్టింటి ఆడపడుచుగా భావించుకొని సారెను సమర్పించుకోవడానికి కాలినడకన గుడి వరకు వచ్చి మరి ఈరోజు వైభవంగా ఈ కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కన్నుల పండుగగా ఈ వైభవం అంతా మరి మాకు అమ్మవారు ఇచ్చినటువంటి సుకృతంగా భావిస్తున్నాము. అదేవిధంగా మాకు వచ్చినటువంటి దాతలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మా మిత్రులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా జరుపుకోవటం పరిపాటి. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి దాతలకు కానివ్వండి, మా భక్తులకు కానివ్వండి, నాకు సహకారాన్ని అందించిన మిత్రులందరికీ పేరు పేరున వారి కుటుంబాలకి వారికి మరి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ గురి పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని లెనిన్ సెంటర్లో గల నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో మందిర వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని బాబావారిని దర్శించుకొని పూజలు చేసి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. బాబావారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. లెనిన్ సెంటర్లో గల నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాబావారిని దర్శించుకున్నారు. మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి బాబావారి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నాగసాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారని చెప్పారు. బాబావారి ప్రీత్యర్థం విశేష పూజా కార్యక్రమాలు, హారతులు సమర్పించారని చెప్పారు. భక్తుల కోరికలు నెరవేర్చాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని బాబావారిని ప్రార్థించారు. అనంతరం మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ఒకే రోజు రావటం విశేషమన్నారు. గురువు లేనిదే సృష్టి లేదు, మానవ మనుగడ లేదన్నారు. జ్ఞానం లేని మానవుడు మూర్ఖుడితో సమానమని అభిప్రాయపడ్డారు. వెలుగులు ప్రసాదించే సూర్యచంద్రులు ఎంత అవసరమో గురువు కూడా అంతే అవసరమని చెప్పారు. మానవులంతా గురువు అనుగ్రహ శక్తితో ముందుకు నడుస్తున్నారన్నారు. గురువును గౌరవించుకుంటే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. మా ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారు బాగుండాలని, ఎంపీ గారు కేశినేని చిన్ని గారు బాగుండాలని, కూటమి ప్రభుత్వం బాగుండాలని, చంద్రబాబు గారు బాగుండాలని, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కోరుకుంటూ మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలకు చాలా విశిష్టత ఉంది. ఈ దేవాలయానికి చాలా పేరుంది.
ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్తాయనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ భక్తులందరూ విచ్చేసి స్వామివారిని కొలుస్తూ ఉంటారు. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి భక్తులు వాళ్ళ యొక్క కోరికలన్నీ ఆ స్వామివారు పరిపూర్ణంగా నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి సుధాస్వామి గారిని ఇక్కడ పాటలు పాడుతూ మరి స్వామివారిని పాటలు పాడుతూ భక్తులను అలరిస్తున్నటువంటి మరి భజన ఈ టీంకి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలందరూ కూడా తెలుసో తెలియక పొరపాట్లు తప్పులు చేసిన తల్లిదండ్రులు కానీ గురువు కానీ వారి పట్ల ప్రేమ కలిగి ఉండి వారిని మీరు చేసే పొరపాటు ఇదని తెలియపరిచి వారిని మంచి మార్గంలో కనుక ప్రయాణం చేయించినట్టయితే జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలకి విద్యార్థులుగా చిన్నపిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారు. తెలియని దాన్ని తెలియపరిచేవాడే గురువు, అజ్ఞానాన్ని వదిలించే జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కాబట్టి ఈరోజు షిరిడి నాగసాయిబాబా మందిరంలో ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా గత వారం రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ శివకేశవ ఆలయంలోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ, కాగడ హారతి, పంచామృత అభిషేకం, హారతి, మంత్రపుష్పం వంటి పూజలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 2000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సత్యనారాయణపురం రైల్వే కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ శివకేశవ ఆలయంలోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం సుప్రభాత సేవ, కాగడ హారతి, పంచామృతాభిషేకం, హారతి, మంత్రపుష్పం వంటి పూజలు చేశారు. ఈ సందర్భంగా బాబావారి మహానివేదన సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో వచ్చి బాబావారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మణికుమార్ శర్మ మాట్లాడుతూ వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినట్లు చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకే ప్రాధాన్యతని తెలిపారు. ఈ సందర్భంగా బాబావారి హారతులు సమర్పించామని, అలాగే సాయి సత్యవ్రతాలు నిర్వహించినట్లు చెప్పారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. అనంతరం ఆలయ అధ్యక్షులు స్వామి చరణ్, ట్రెజరర్ సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. 2000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసినట్లు తెలిపారు. 50 జంటలు సాయి వ్రతంలో పాల్గొన్నారని చెప్పారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా రాజగోపురం నిర్మాణం చేస్తున్నామని దాతలు సహకరించాలని కోరారు. ఆలయం వెంకటేశ్వర స్వామివారి, శివాలయం, రామాలయం, సాయిబాబా మందిరం అన్నీ ఒకే చోట ఉండడం ఆలయం విశేషమని అన్నారు. రాజగోపుర నిర్మాణానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మన ఆలయం చాలా పవిత్రమైనటువంటిది, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఇక్కడ మన ఆలయంలో వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా రామాలయం, శివాలయం అన్నీ కూడా ఇక్కడే ఒకే ప్రాంగణంలో ఉంటాయి. కాబట్టి భక్తులు విరివిగా వచ్చి తమ ఇష్ట దైవాలని కొలుచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి భక్తులందరూ సహకరిస్తున్నారు. అలాగే మా కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందరికీ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. నా పేరు సూర్యనారాయణమూర్తి, ట్రెజరర్ శివకేశవ. లబ్బిపేటలోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. బాబావారి ప్రీత్యర్థం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పరాశరం రవికుమార్ ఆధ్వర్యంలో అభిషేకాలు, హారతులు సమర్పించారు. ఉదయం నుండే బాబావారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అనంతరం బాబావారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సంపూర్ణ శరీర ఆయురారోగ్యకామ్యార్థ ఫలప్రసాద భూమి ఆవిర్భవించిన తర్వాత మానవుడిని మాధవుడిగా మార్చేందుకు అనేక మంది గురువులు ప్రయత్నం చేశారని ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానంద తెలిపారు. గురు పౌర్ణమి రోజు జ్ఞానం యొక్క విశిష్టతని శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో ఎప్పుడో ఉపదేశించారని చెప్పారు. సుజ్ఞానం వల్లే మోక్షం సిద్ధిస్తుందని, గురువు ద్వారానే జ్ఞానం వస్తుందని ఆయన పేర్కొన్నారు. గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని గుణదల ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ 2 ప్రాంగణంలో ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానంద రచించిన మాండూక్యోపనిషత్తు ఆంగ్ల భాష్య గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన విద్వాంసరాలు అన్నమయ్య పదకోగిల, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభారాజు, నందకుమార్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శోభారాజు మాట్లాడుతూ సనాతన సాంప్రదాయ వారసులైన మనందరికీ ఈ గ్రంథం మన పుట్టినింటి చిరునామాగా అందుబాటులోకి వచ్చిందని కొనియాడారు. అనంతరం వివేకానంద మాట్లాడుతూ మన సనాతన సాంప్రదాయం యొక్క ప్రప్రధాన ఉద్దేశం మానవుడిలోని నిగూఢమైన దివ్యత్వాన్ని, ఓంకార విశిష్టతను తెలియచేయటమేనని వివరించారు. మానవుని శోకాన్ని శాశ్వతంగా తీర్చేది భగవద్గీతని, కర్మ సిద్ధాంతం అనే రక్కసి కోరల నుండి విముక్తిని కలిగించే సుదర్శనం గరుడ పురాణమని తెలిపారు. ఈ తత్వజ్ఞానాన్ని ఉపనిషత్తులుగా మానవాళికి వ్యాస మహర్షి అందించారని, సనాతన సాంప్రదాయ విశిష్టతను విశ్వవ్యాప్తం చేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భౌతిక జీవితాన్ని త్యజించటం కాదని, భౌతిక సమస్యలను సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని ఆయన ప్రబోధించారు. ఈ గురు పూర్ణిమ వేడుకలకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ముంబై తదితర ప్రాంతాల నుండి వేలాదిగా తరలివచ్చిన సాధకులు, విద్యార్థులు గురువైన వివేకానందకు పుష్పాభిషేకం చేసి స్వాగతం పలికారు. సుబోధనాత్మకంగా ప్రబోధించిన శ్రీ మహావిష్ణు 89వ శ్లోకంలో కేవలం గురువు ద్వారానే జ్ఞానం వస్తుందని కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపదేశించారు. అలాంటి గురువరంగుడైన శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుకుంటూ వారు జ్ఞానం యొక్క విశిష్టత, జ్ఞానం ఉపదేశించడంలో గురువరంగుడు పోషించే విశిష్టతని తెలియజేస్తున్నందుకు శ్రీ మహావిష్ణువుకి సైతం వినమ్రతతో నమస్కరించుకుంటూ గురువరంగులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి మేము చేసాం ప్రయత్నం. శుభం చేయస్తూ మీ అందరికీ సుజ్ఞానం నేర్చుకోమని, ఈ జన్మని చక్కగా వినియోగించుకుని చక్కగా దేవదేవుడిగా పరిణమించమని మరొకసారి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభం జయస్తు. జై సనాతన సాంప్రదాయం, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీ మహావిష్ణువు, జై ప్రజ్ఞ. విజయవాడ మొగుల్ రాజ్పురం ఎస్బీఐ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన తీరం కేఫ్ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరానికి వచ్చే ప్రజలకు కమ్మని, రుచికరమైన కాఫీని అందించేందుకు తీరం కేఫ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. విజయవాడ మొగల్రాజ్పురం ఎస్బీఐ కాలనీలో నూతనంగా ధీరం కేఫ్ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కేఫ్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేఫ్లోని ఆహ్లాదకర వాతావరణాన్ని పరిశీలించడంతో పాటు కాఫీ తయారీ విధానాన్ని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ బెజవాడ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, నగరవాసులకు ముఖ్యంగా యువతకు నాణ్యమైన ఆహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా ఇటువంటి ఆధునిక కేఫ్లు రావటం అభినందనీయమన్నారు. కాఫీ ప్రియులకు వారి అభిరుచులకు అనుగుణంగా నాణ్యత, శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ కేఫ్ను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం కేఫ్ నిర్వాహకులు ఆత్మూరి సత్యనారాయణ, కారుమంచి హినీత్ శ్రీసాయి మాట్లాడుతూ నగరవాసులకు సరికొత్త రుచులు, అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ధీరం కేఫ్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. వివిధ రకాల కాఫీలు, మాక్టైల్స్, ఆధునిక రుచికరమైన కాఫీ రుచులను అందుబాటులోకి తెచ్చామన్నారు. కస్టమర్ల సంతృప్తి ధ్యేయంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నిర్వాహకుల స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఇవాళ ఈ జనరేషన్, ముఖ్యంగా జెన్జీ, వీళ్ళంతా కూడా ఇలాంటి కల్చర్నే కోరుకుంటూ ఉన్నారు. అంటే మంచి వాతావరణంలో అందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని స్నాక్స్ తినటం కానీ, కాఫీలు తాగటం కానీ, షేకులు కానీ, మిల్క్ జ్యూసులు ఇలాంటివన్నీ
దీనికి మనకి మంచి బిజినెస్ ఉంది. హైదరాబాద్లో ఇలాంటి చాలా ఉన్నాయి. విజయవాడలో ఇప్పుడిప్పుడే ఇలాంటివి వస్తూ ఉన్నాయి. ఇలా ఇదైతే తీరం అయితే ఈ కెఫే అయితే చాలా కంఫర్ట్గా ఉంది. లోపల చూసాం, మంచి ఇంటీరియర్సు, అలాగే ఓపెన్ స్పేసు, ఓపెన్ సిట్టింగు ప్లస్ ఇంటీరియర్ సిట్టింగు, మంచి వాతావరణంలో చాలా లగ్జరీస్గా చాలా కంఫర్టబుల్గా పెట్టారు. శ్రీధర్ కానీ నహినిత వీళ్ళు వాళ్ళ సిస్టరు వాళ్ళ శ్రీధర్ ఇద్దరు కూడా పెట్టారు. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజు నుంచి మాది ప్రారంభోత్సవం తీరం కేఫ్ కాబట్టి అందరూ ప్రోత్సహించి మా తీరం కేఫ్ విజయవంతంగా నిర్విఘ్నంగా మా వ్యాపారం నిత్య కళ్యాణం పచ్చదూరంగా ఉండేటట్టుగా ఆశీర్వదించాలని కోరుతున్నాను. టాఫీస్ సిగ్నేచర్ టాఫీస్ ఉంటాయి మన దగ్గర. ద బెస్ట్ టాఫీ మనం ఇస్తాం విజయవాడలో. తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో అత్యాధునిక సాంకేతికతతో మరో కీలక ముందడుగు వేసింది యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి. కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ధారణ, రోబోటిక్ శస్త్రచికిత్సలు, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలతో శ్వాసకోశ వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నట్లు యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి, ప్రముఖ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే తెలిపారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి, ప్రముఖ లంగ్ ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ థొరాసిక్ సర్జన్ డాక్టర్ మంజునాథ్ బాలే మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, జీవనశైలి మార్పుల కారణంగా క్షయ, ఆస్తమా, సిఓపిడి, న్యూమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి శ్వాసకోశ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందించేందుకు యశోద హైటెక్ సిటీ ఆసుపత్రిలో అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఏఐ ఆధారిత క్యూర్.ai, IMBIO టూల్స్తో పాటు నావిగేషనల్ బ్రాంకోస్కోపీ, కోన్ బీమ్ సిటీ గైడెడ్ బయాప్సీ, ఆర్కిమెడిస్ నావిగేషన్ సిస్టమ్స్ ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి లంగ్ నోడ్యూల్ క్లినిక్ను యశోద హైటెక్ సిటీలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రోబోటిక్ థొరాసిక్ సర్జరీ, వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ ద్వారా పెద్ద కోతలు లేకుండానే క్లిష్టమైన ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంతో రోగులకు నొప్పి తక్కువగా ఉండటంతో పాటు 4 నుంచి 7 రోజుల్లోనే సాధారణ జీవితంలోకి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. దేశంలోనే తొలిసారిగా పారాక్వాట్ పాయిజనింగ్ బాధితుడికి విజయవంతంగా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించిన ఘనత కూడా తమ వైద్య బృందానిదేనని వెల్లడించారు. ఈ సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, శ్వాస సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుంటే ప్రాణాంతక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్ జేవీఎస్ అశ్విత్ చౌదరి సూచించారు. అండ్ రికవరీ ఎంత మంచిగా ఉంటుందంటే వీక్ 10 డేస్లో అగైన్ మళ్ళీ వెళ్ళి పని చేయవచ్చు. అలా అంత మంచి రికవరీ ఉంటుంది వ్యాట్స్ రోబోటిక్ సర్జరీలో. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అండ్ యశోద హాస్పిటల్ హైదరాబాద్లో వీ హ్యావ్ ద లేటెస్ట్ రోబోట్ విచ్ కెన్ హెల్ప్ అస్ ఇన్ పర్ఫార్మింగ్ దీస్ ప్రొసీజర్స్. ఇంకా ఇప్పుడు 2 లంగ్స్ డ్యామేజ్ అయితే అప్పుడు ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒక లంగ్ డ్యామేజ్ అయ్యి వేరే లంగ్ బాగుంటే ఆ లంగ్ని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 లంగ్స్ డ్యామేజ్ అయితే అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ పేషెంట్ ఉంటారు కదా, ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ని లంగ్స్ తీసుకొని డిజీజ్ లంగ్ని తీసేసి ఆ ప్లేస్లో పెడతాం. సో దిస్ ఈజ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు యశోద హాస్పిటల్లో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ అవర్ కంట్రీ. లాస్ట్ ఇయర్ వీ డిడ్ 34 lung transplants. This year also almost we have done good number of cases. ఇలాంటి we are improving in our lung transplant program. సో 2 లంగ్ డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ మీద పేషెంట్ ఉంటే అప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. సింటమ్స్ ద్వారానే వెళ్ళి లంగ్ క్యాన్సర్ పట్టుకోవడానికి ప్రయత్నించాము అంటే ఆఖరి స్టేజ్లోనే పట్టుకోగలుగుతాం. అప్పుడు ఇంకా క్యూర్ గురించి ఆప్షన్ ఉండదు, జస్ట్ మెడికేషన్ ఇచ్చి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం త్వరగా పట్టుకోగలుగుతాం, ఎలా త్వరగా పట్టుకోగలుగుతాం, స్క్రీనింగ్ హెల్త్ చెక్ చేస్తున్నప్పుడు మేము యశోద హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఎక్స్రేల్లోనే చిన్న కణితులను కూడా అది పట్టుకుంటుంది అనమాట. సో అది మా దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఆర్కిమెడిస్ అని, బ్రాంకోస్కోపిక్ నావిగేషన్ టెక్నాలజీ అని, దాని ద్వారా చిన్న సెంటీమీటర్ కన్నా తక్కువ ఉన్న సైజ్ కణితులను కూడా వెళ్ళి మేము శాంపుల్ తీసి జబ్బు కన్ఫర్మ్ చేసి స్టేజ్ 1 క్యాన్సర్ని పట్టుకొని
తర్వాత జబ్బు క్యూర్ చేసే పరిస్థితి కూడా తీసుకురాగలుగుతాం. ఆపరేషన్ చేసి ఆ ముక్క తీసేస్తే ఇంకా క్యాన్సర్ విముక్తి లభిస్తుంది. సో ఇంకా తర్వాత కీమోథెరపీ కూడా అవసరం పడకపోవచ్చు. సో ఆ రేంజ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి యశోద. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో అశోక్ లేలాండ్ రోడ్ 2 స్కూల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ను అశోక్ లేలాండ్ సౌత్ ఇండియా సిఎస్ఆర్ ఫండ్స్ రీజనల్ హెడ్, సీనియర్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ దామోదరన్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శశికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మెరుగుపరచడానికి తమ సంస్థ సిఎస్ఆర్ఎఫ్ ఫండ్స్ ద్వారా నిధులు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. బాపులపాడు, మంగళగిరి మండలాల్లోని అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమం నడుస్తోందని వారు వివరించారు. వీరవల్లి పాఠశాలలో ఆర్పీలుగా పనిచేస్తున్న బి తులసి కామాక్షి, రేచల్ పనితీరు అత్యుత్తమంగా ఉందని, అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుని పి నిర్మల అందిస్తున్న సహాయ సహకారాలు అభినందనీయమని వారు కొనియాడారు. బాపులపాడు మండల కోఆర్డినేటర్ చిన్న బ్రహ్మ ఆధ్వర్యంలో ఎల్ఎల్ఎఫ్ కార్యక్రమాలు జరగటాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం బర్లంక చంద్రశేఖర్, జగతి పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.